నమస్కారం అండి. ఇతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో నా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు థాలసీమియా మైనర్ అనే డయాగ్నోస్తో వస్తారు. చాలా కంగారు పడిపోతుంటారు. ఇదేమన్నా ప్రాబ్లమా, ఇదేమన్నా ఇబ్బంది పెడుతుందా, బ్లడ్ ఏమైనా ఎక్కించుకోవాలా, లేకపోతే ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ చేసుకోవాలా అనేది చాలా మంది భయపడతారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థాలసీమియాలో రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మైనర్, ఒకటి మేజర్. మైనర్ని ట్రైట్ అని కూడా పిలుస్తాము. మైనర్ అన్న ట్రైట్ అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీలో జన్యులోపం ఉంటుంది కానీ దానివల్ల మనకి జబ్బు ఉండదు, లేదా ఆ జన్యులోపం వల్ల మనం బాధింపబడము అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. సో ఇక్కడ రెండు రకాల పేషెంట్స్ ఉంటారు. థాలసీమియా ట్రైట్ లేదా మైనర్ అంటే ఆ జన్యులోపం ఉన్నప్పుడు హీమోగ్లోబిన్ కొంతమందికి 9 గ్రాములు 10 గ్రాములు ఉండడం జరుగుతుంది. సాధారణంగా 8 గ్రాముల కంటే తక్కువ పేషెంట్స్ థాలసీమియా మైనర్లో ట్రైట్లో ఉండరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కొంతమందికి అయితే 14 గ్రాములు 13 గ్రాములు మంచిగా హీమోగ్లోబిన్ ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. ఇక్కడ హీమోగ్రామ్ సివిపి రిపోర్ట్ చూసినప్పుడు మెయిన్గా వీళ్ళల్లో హీమోగ్లోబిన్ 14, 13 ఉన్నా, 9, 8 ఉన్నా కానీ మెయిన్గా ఎంసీవీ అనే పారామీటర్ చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇంకా మీ హెమటాలజిస్ట్ అయితే ఈజీగా గుర్తించగలుగుతారు. సో కొన్ని రిపోర్ట్ వేరియేషన్స్ వల్ల ఈ జబ్బును మనం డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోస్ చేయడానికి హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే రిపోర్ట్ మనకి కంపల్సరీగా అవసరం అవుతుంది. సరే, ఇప్పుడు థాలసీమియా ఉంది డాక్టర్, దీనికి ఏం చేయాలి, దానికి భయపడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇద్దరు విషయాల గురించి చూద్దాం. ఒకటి, ప్రెగ్నెంట్ లేడీస్ థాలసీమియా మైనర్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏంది, లేదా నార్మల్ వ్యక్తులు అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ థాలసీమియా మైనర్ ఒకటే ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏందని చూద్దాం. జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడినైతే థాలసీమియా మైనర్లో కొంతమందికి హిమోగ్లోబిన్ 9, 10 ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో జనరల్గానే టైం గడిచే కొద్దీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కొద్ది తగ్గడం చూస్తాం. ఎందుకంటే బ్లడ్ వాల్యూమ్, వాటర్ వాల్యూమ్ పెరిగి డైల్యూషన్ వల్ల అందరి ప్రెగ్నెంట్ ఉమెన్లో ఒక 2 గ్రాముల బ్లడ్, 1-2 గ్రాముల బ్లడ్ తగ్గడం చూస్తుంటాం. ఇప్పుడు థాలసీమియా మైనర్లో ఆల్రెడీ మనకి 9, 8 తక్కువే ఉంది కాబట్టి వీళ్ళలో ఇంకా కొద్దిగా తగ్గి 7 గ్రాములకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే 8 గ్రాముల వరకు ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఏం లేకపోతే, పేషెంట్ యాక్టివ్గా ఉంటే దానికి సపరేట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు. 8 గ్రాముల కంటే తగ్గి 7 గ్రాములు కానీ 6 గ్రాములు వచ్చినట్లయితే కొంతమందికి అంటే అడిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిసార్లు రావడం జరుగుతుంది. అప్పుడు మీ హెమటాలజిస్ట్ ఖచ్చితంగా ఇన్పుట్స్ తీసుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమా లేదా అనేది ఆ టైంలో నిర్ధారించుకొని చేసుకోవడం మంచిది. జనరల్గా అయితే థాలసీమియా మైనర్ పేషెంట్స్ ప్రెగ్నెన్సీలో కూడా ఏ సిమ్టమ్స్ లేకుండా ఈజీగానే కోర్స్ ఉంటుంది, డెలివరీలు కూడా అయిపోవడం జరుగుతుంది. కాకపోతే ఒకసారి కన్సల్టేషన్, హెమటాలజీ కన్సల్టేషన్ ఒక్కసారి అట్లీస్ట్ తీసుకోవడం అనేది మంచిది ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని మనం పక్కన పెట్టేసినప్పుడు జనరల్గా మిగతా వాళ్ళని, మగవాళ్ళు ఆడవాళ్ళు కానీ థాలసీమియా మైనర్ ఉన్నప్పుడు ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా, ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్నప్పుడు మీ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ బట్టి మీరు చేసే యాక్టివిటీస్, మీరు చేసే ఇంటెన్స్ వర్కౌట్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి చూస్తుంటాం. ఇప్పుడు జనరల్గా 12, 13 గ్రాములు ఉండి థాలసీమియా ట్రైట్ ఉన్న వాళ్ళకైతే స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు, వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్ కిందే వస్తారు. 9, 10 ఉన్నప్పుడు లిమిటేషన్స్ ఎక్కడ వస్తాయంటే మీరు ఇంటెన్స్ యాక్టివిటీస్, వర్కౌట్స్, అథ్లెట్ లెవెల్లో మీరు యాక్టివిటీస్ చేయాలన్నప్పుడు మేబీ లిమిటేషన్ ఉండొచ్చు. కొన్నిసార్లు జాబ్ క్లియరెన్సెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ పైలట్స్ కానీ వీళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. ఇక్కడ క్లియరెన్స్ ఇష్యూస్లో కొన్నిసార్లు హిమోగ్లోబిన్ కరెక్ట్గా 11, 12 మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో మీ నార్మల్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఇంటెన్స్ యాక్టివిటీస్, అథ్లెటిక్ లెవెల్ యాక్టివిటీస్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే మేబీ కొద్దిగా లిమిటేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అదే థాలసీమియా మైనర్ నుండి 12, 13 గ్రాములకి అయితే ఆల్మోస్ట్ నార్మల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు థాలసీమియా మైనర్ ఉంటే దానివల్ల ఏమన్నా మనం ఇంపార్టెంట్ ఇష్యూ తెలుసుకోవాలి అని అన్నట్లయితే మెయిన్గా ప్రివెన్షన్ గురించి ఆలోచించాలి. మీకు థాలసీమియా మైనర్ ఉన్నట్లయితే మీ పార్ట్నర్కి, మీ బంధువు కాకపోవచ్చు, దూరం వ్యక్తి అయినా ఉండొచ్చు. ఎందుకంటే తెలియకుండా, ఇందాక నేను వేరొక వీడియోలో డిస్కస్ చేసిన అనేది దగ్గర 4 కోట్ల మందికి తెలియకుండా ఈ జీన్ ఉండడం జరుగుతుంది. సో కేవలం మన బంధువులోనే ఉండాల్సిన అవసరం లేదు, తెలియకుండా మన దూర వ్యక్తి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీకు థాలసీమియా మైనర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్కి థాలసీమియా మైనర్ ఉందో లేదో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు, ఒకవేళ తెలియకుండా వాళ్ళకు ఉంటే, తెలియకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇద్దరికి థాలసీమియా మైనర్ ఉన్నప్పుడు పిల్లల్లో థాలసీమియా మేజర్ వచ్చే అవకాశము దగ్గర 25% ఉంటుంది. అదే నార్మల్ రావడానికి ఒక 25%, థాలసీమియా మైనర్ మీ పిల్లలు కూడా రావడానికి ఒక 50% అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో థాలసీమియా మైనర్ మీకు ఉన్నట్లయితే, మీకు మ్యారేజ్ అవ్వలేదంటే మీ పార్ట్నర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోద్దండి. మ్యారేజ్ అయిపోయినాక తెలిసిందంటే అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ ముందు ఇద్దరికి చెక్ చేసుకొని, ప్రెగ్నెన్సీలో కూడా ఏంటంటే అండి, ఒకవేళ ప్రెగ్నెంట్ అయిపోయినాక మనకు తెలిసింది ఉదాహరణ థాలసీమియా మైనర్ ప్రెగ్నెంట్ లేడీకి ఉంది, హస్బెండ్కి ఉంది, అప్పుడు ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ అంటాం. అంటే 3 months లోపు మనకి పుట్టబోయే బేబీకి ఈ జబ్బు ఉందా లేదని తెలుసుకోవచ్చు. దాని తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. సో లేట్ అనేది ఎక్కడ లేదండి. మీరు ముందుగా తెలుసుకున్నప్పుడు స్క్రీనింగ్, పార్ట్నర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఐరన్ రెస్ట్రిక్షన్ ఏమైనా చేయాలా, చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు. డాక్టర్ ఐరన్ తీసుకోవద్దన్నారు మా డాక్టర్, థాలసీమియా ఉందన్నారని. థాలసీమియా మైనర్
అంటే ట్రైట్లో ఐరన్ రెస్ట్రిక్షన్ అనేది అవసరం లేదు. నార్మల్ డైట్ తీసుకోవచ్చు, ఐరన్ రెస్ట్రిక్టెడ్ డైట్ ఏం అవసరం లేదు. లేడీస్లో కూడా అవసరమైతే ఐరన్ సప్లిమెంటేషన్స్ కూడా మనము చేయొచ్చు. థాలసీమియా ఇంటర్మీడియట్ అనే కండిషన్ ఉందండి, అంటే మేజర్కి మైనర్కి మధ్యలో ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో మాత్రమే ఐరన్ రెస్ట్రిక్షన్ ఖచ్చితంగా చేయాలి. వీళ్ళలో విపరీతంగా ఐరన్ అబ్జర్ప్షన్ అవడం వల్ల, ఐరన్ ఓవర్లోడ్ రావడం వల్ల శరీరం డ్యామేజ్ గురవుతుంది. సో అందువల్ల మనం అక్కడ ఐరన్ని రెస్ట్రిక్ట్ చేసే ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ థాలసీమియా ఇంటర్మీడియాలో మాత్రమే. థాలసీమియా మేజర్లో కూడా మనకి ఐరన్ ఓవర్లోడ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా మనం రెస్ట్రిక్షన్ గురించి మాట్లాడతాం. మైనర్ థాలసీమియా మైనర్ ట్రైట్లో ఐరన్ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ థాలసీమియా మైనర్ ఉన్న పేషెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగమవుతుంది. చాలామంది థాలసీమియా మైనర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంది అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.